వెల్కమ్ టు సీజే టీవీ. ప్రతిరోజు మనం వివిధ వార్తాపత్రికల్లో వచ్చేటువంటి హెడ్లైన్స్ తెలుసుకుంటాం కదా. అదే క్రమంలో ఈరోజు మెయిన్ హెడ్లైన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ చందు జనార్దన్ గారు. నమస్తే అండి, వెల్కమ్. నమస్తే నమస్తే అందరికీ. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రజ్యోతిలో చందు గారు 6 ఎమ్మెల్యేలతో తీసుకొస్తాను, మంత్రి పదవి ఇస్తారా, కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన అనేటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు. దీని మీద మీ యొక్క ఇదేంటి, టీపీసీసీ సుముఖంగా ఉంది అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు చందు. దీని గురించి మీ యొక్క ఇదేంటి, యాక్చువల్గా వార్త యొక్క పూర్వాపరాలు ఏంటి అనేది ఒకసారి చెప్పండి. అందరికీ నమస్కారం. వాలి ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ప్రధానమైన అంశం ఎమ్మెల్సీ కవిత యొక్క రాజకీయాల్లో ఆమె యొక్క పాత్ర. అదేవిధంగా తన తండ్రి తెలంగాణ అధినేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి తాను ఒక లేఖ రాయటం, ఆ లేఖ ద్వారా పరిస్థితులు, ప్రభావాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. రోజు ఎటువంటి వార్తలు కొనసాగుతూ ఉన్నాయో. ఆమె ఆ లేఖ ఏదైతే రాశారో అది తానే అని స్పష్టత ఇచ్చిన తర్వాత దాని మీద చర్చలు అనేవి స్పీడ్ అందుకున్నాయి. తండ్రి మీద తిరుగుబాటు ఎగరేశారని, అదేవిధంగా కేసీఆర్ చుట్టూతా దెయ్యాలు ఉన్నాయి, అదేవిధంగా కోవర్ట్లు ఉన్నారు అనే అంశం కూడా టచ్ చేశారు. ఆ కోవర్ట్లు అనే అంశం మీద కోవర్ట్లు ఎవరికి వారే బయటకు వస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దాని మీద మీడియాలో మాట్లాడుతూ కేటీఆర్ అన్న పదం ఏదైతే తన సోదరు గురించి ప్రత్యేకంగా వారు విమర్శలు చేయలేదు, కానీ కోవర్ట్లు అనే అంశం మీద కోవర్ట్లు ఎవరికి వారే బయటకు వస్తారు, వారు ఎవరి కోసం పనిచేస్తున్నారో కూడా ఆ విధంగానే తెలిసే అవకాశం ఉంటుంది అనేది ఇండైరెక్ట్ ప్రస్తావన తన సోదరికి అర్థం వచ్చే విధంగానే ఉంటుంది ఆ వ్యాఖ్య. మీరు కూడా గమనించినట్లయితే ఎవరికి వాళ్ళే కోవర్ట్లు బయటకు వస్తారు, కోవర్ట్లు ఎవరికి వారే బయటకు తెలిసే పరిస్థితి ఉంది అనేది ఆ అంశం. దాని మీద చూసుకున్నప్పుడు ఆ వ్యాఖ్యలు కూడా కవిత వైపే వెళ్ళే విధంగానే ఉన్నాయి, అర్థం వచ్చే విధంగా. మొత్తంగా చూసుకున్నట్టయితే శాసనమండలి సభ్యురాలు కవితని ఏదైతే లేఖ ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేశారో, ఆ అసంతృప్తిని తెలియపరిచారో తండ్రికి, దాని మీద మాట్లాడటానికి గాను సన్నిహితులతో తండ్రి కేసీఆర్ మాట్లాడించడం జరిగింది. మాట్లాడించిన నేపథ్యంలో కూడా ఆ చర్చలు ఫలప్రదం కాలేదు, సానుకూల వైఖరితో ముందుకు పోలేదు అనుకున్న నేపథ్యంలో వార్తలు అనేది బయటికి రావటం, ముఖ్యంగా సోషల్ మీడియాలో కానీ, ఆంధ్రజ్యోతి ప్రధానమైన దినపత్రికల్లో కానీ, ఛానల్స్లో కానీ ఈ 4 రోజులు పూర్తి స్థాయి ట్రెండింగ్లో ఉన్న అంశం కవితకు సంబంధించిన అంశమే. వారు సొంతంగా ఒక పార్టీ పెడతారని, జూన్ 2న ఆ పార్టీ ప్రకటన జరుగుతుంది అనేది ప్రధానమైన అంశాలుగా కొనసాగినాయి వార్తలు. కవితకు సంబంధించిన నేపథ్యంలో వచ్చిన వార్తలన్నీ కూడా ఎక్కువ అంశాలను కనుక తీసుకున్నట్టయితే, అదేవిధంగా జూన్ 2న పార్టీ పెడతారనే దాంతో పాటుగా ఏదైతే తండ్రి పంపిన పెద్దలు మాట్లాడిన సందర్భంలో చర్చలు ఫలప్రదం కాలేదనేది ఒక అంశం అయితే, మరో అంశం ఆంధ్రజ్యోతి వేదికగా వచ్చిన అంశం కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే ఆలోచనతోటి కవిత ఉన్నారనే వార్త ప్రధానమైన అంశం. దానికి ఈ రెండో కంటిన్యూషన్ వార్తగా ఈరోజు వచ్చిన వార్త ఆంధ్రజ్యోతిలో 6 ఎమ్మెల్యేలను తెస్తా, తనకి మంత్రి పదవి ఇస్తారా అనే దాంట్లో క్వశ్చన్ మార్క్ తోటి ఈ వార్త రావటం జరిగింది. ఇప్పుడు 6 ఎమ్మెల్యేలుతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో వచ్చే ఆలోచన, దానికి ఆమెకు సంబంధించిన కండిషన్స్ అంటే ప్రాధాన్యత కానీ, గౌరవం కానీ, తాను సొంత పార్టీలో 25 సంవత్సరాలుగా పనిచేసిన, తాను పడిన ఇబ్బందులు దృష్ట్యా, ఆమెకున్న కష్ట నష్టాలు, ఏదైతే సొంత పార్టీలోనే తన తండ్రి తన సోదరుడు ఉన్న పార్టీలోనే ఆమె ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా ఆలోచన చేస్తూ కొన్ని కండిషన్స్ పెట్టారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే సందర్భంలో. అదేవిధంగా 6 శాసనసభ్యులతో వెళ్ళినట్టయితే తనకి మంత్రిమండలిలో చోటు ఇవ్వాలి అనే నేపథ్యంతో వార్త రావటం జరిగింది. అదేవిధంగా వార్తలో మనం చూసుకున్నట్టయితే ఈరోజు వచ్చిన వార్త కానీ, ఒక రోజు క్రితం వచ్చిన వార్త కానీ, దాంట్లో పిసిసి అధ్యక్షుడితోటి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోటి జరిపిన రాయబారంలో వారు అంతకుముందు
వారు సుముఖంగా లేరని. ఎందుకంటే కుటుంబపరమైన విభేదాలకి తండ్రి కూతుళ్ళకి సోదరుడికి మధ్య ఏదైతే కేసీఆర్ కుటుంబంలో వచ్చే విభేదాలకి కాంగ్రెస్ పార్టీ కానీ తమ నాయకత్వం కానీ ప్రధానమైన కారణంగా ప్రజలు చూడకూడదు. కుటుంబంలో భేదాభిప్రాయాలు తెచ్చి తద్వారా రాజకీయాలు చేస్తున్నారు అనే ఆలోచన ప్రజల్లో వస్తుంది. కవితని కనుక కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించి చోటు కల్పించిన నేపథ్యంలో అటువంటి ఆలోచన ప్రజల్లో వస్తుంది అనే ఒక వార్తలో మనం చూసాం. అంటే రాజకీయాల్లో ఒక కుటుంబంలో నుంచి ఆమె శాసన మండలి సభ్యురాలుగా ఉన్నారు. ఆలోచనపరమైన నాయకత్వంతో ముందుకు పోయే పరిస్థితి ఉంది. 25 సంవత్సరాలుగా ఉద్యమ నేపథ్యం, ఉద్యమ నాయకత్వం, అదేవిధంగా జాగృతితో రాష్ట్రం అంతా తిరిగిన నేపథ్యం, అదేవిధంగా బతుకమ్మ కార్యక్రమాలు వేలాదిగా కార్యక్రమాలు చేసి బతుకమ్మని అంటేనే కవితమ్మ అనే పేరుతోటి ముందుకు పోయిన నేపథ్యంలో ఒక పటిష్టమైన నాయకత్వం కవితకి ఉందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కుటుంబపరమైన అంశాలు కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర నాయకులుగా, రాష్ట్ర అధినేతలుగా ఉన్న రేవంత్ రెడ్డి కానీ, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కానీ విభేదాలకి తాము కారణమవటం, అటువంటి అపఖ్యాతి పొందటం అనేది తమకి సరైన విధానం కాదనేది కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ వార్తలను బట్టి చూసినట్టయితే నేపథ్యం అంటే వార్తల్లో కూడా ఒక అంతర్గత సమాచారం, పక్కా సమాచారంతో వార్త రాసే నేపథ్యంగా మనం ఈ వార్తను గమనించి చూడాల్సిన అవసరం ఉంది. దీని మీద కవిత మాట్లాడుతూ ఎక్స్లో పోస్ట్ చేసిన విధానం కానీ, ఏదైతే ఈ వార్త రాసే క్రమంలో ఒక సీరియస్నెస్ వార్తనిచ్చే క్రమంలో తన వర్షన్ కూడా ఇస్తే బాగుండేది, ఆ విధంగా జరగలేదనుకున్న నేపథ్యంలో ఈ వార్తలోనే ఆంధ్రజ్యోతి ప్రతినిధి ప్రయత్నించినట్టుగా ఆ ఫోన్కి అందుబాటులో రానట్టుగా కూడా చూసాం. దీనికి కవిత యొక్క స్పందన కూడా ఉంటే బాగుండేది అనేది కవిత యొక్క అభిమానులు కానీ కవిత కానీ కోరుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మనం చూసుకున్నట్టయితే మొత్తంగా కవిత తండ్రి నుంచి విడిపోయే ఆలోచన, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాకుండా తన స్వతంత్రంగా ముందుకెళ్ళటమా, కాంగ్రెస్లో కానీ ఇతర రాజకీయాల్లో కానీ సరైన గౌరవం లభించకపోతే, ఆహ్వానం అందకపోతే, కాంగ్రెస్ కాకుండా ఉన్న పార్టీ తెలంగాణలో పెద్ద పార్టీ, జాతీయ పార్టీ బీజేపీ ఉంది. ఆమె బీజేపీకి సంబంధించి తండ్రికి రాసిన లేఖలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో లిక్కర్కి సంబంధించిన కేసులో ఆమెను అరెస్ట్ చేసిన నేపథ్యంలో కానీ, తాను పడ్డ ఇబ్బందులను చూసుకున్న నేపథ్యం కానీ, వీటన్నిటిని చూసుకుంటే బీజేపీ మీద తండ్రి విమర్శలు చేయకపోవటం, తండ్రి మాట్లాడకపోవటాన్ని తప్పుపట్టింది కవిత. ఈ సందర్భంగా కాంగ్రెస్ కాక సొంతంగా పార్టీ పెట్టడమా, లేదా ఇప్పుడు బీజేపీ అయినా కూటమే, జనసేన అయినా కూటమే, తెలుగుదేశం అయినా కూటమే. కాబట్టి కూటమిగా తెలంగాణలో కూటమి రాజకీయాల్లో ప్రవేశించి ముందుకు వెళ్ళిన నేపథ్యం ఉన్నా కూడా కవిత ఆ వైపుగా ఆలోచించాలంటే తప్పనిసరిగా బీజేపీ మిత్రత్వంతో కవిత అడుగులేయాల్సిన నేపథ్యం ఉంటుంది. అప్పుడు తెలంగాణ వేదికగా రాజకీయాలు చేసే కవితకి కాంగ్రెస్ పార్టీ లేదా సొంతంగా ముందుకెళ్ళటం అనేది ప్రధానమైన లక్ష్యంగా ఉంటుంది. అయ్యా చంద్ర, ఇప్పుడు మనం విన్నది ఏంటంటే నెక్స్ట్ అధికారంలోకి ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది, వస్తే నా పరిస్థితి ఏంటి, కేటీఆర్ని సీఎంగా చేస్తే నా పరిస్థితి ఏంటి అనేది మెయిన్గా తండ్రి దగ్గర ప్రస్తావించినట్టుగా మనకి వార్తలు వచ్చాయి. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? యాక్చువల్గా నిజానికి ఆ పరిస్థితుల్లో కేసీఆర్ కాకుండా కేటీఆర్ నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం గతంలో అనుకున్నాం. అయితే నా పరిస్థితి ఏంటి అంటంలో మనకి సేమ్ జగన్ ఏ విధంగా అయితే కవితని మన షర్మిలాని పక్కన పెట్టాడు అనేటువంటి వార్తలు వచ్చాయో అదేవిధంగా ఇక్కడ కూడా ఉందా ఏమిటి అనేది కొద్దిగా జనాల్లో చర్చ జరుగుతూ ఉంది. అంటే జగన్ షర్మిలాని వెంటనే పక్కన పెట్టలేదు. ఇది జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు, జగన్ అరెస్ట్ అయినప్పుడు, జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల కానీ తన తల్లి విజయలక్ష్మి కానీ జగన్ తోటి ఉన్నారు, తోడ్పాటునిచ్చారు, పాదయాత్రలు చేశారు, వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేశారు షర్మిల. ఇవన్నీ జరిగినాయి. తర్వాత కుటుంబపరమైన విభేదాలు, హక్కులకు సంబంధించిన విభేదాలు వచ్చిన నేపథ్యంలో
షర్మిల విభేదించారు జగన్కు సంబంధించిన అంశంలో. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కుటుంబపరమైన అంశాలు కుటుంబంగా చర్చించుకున్న నేపథ్యంలో విభేదాలు వచ్చాయని, దానికి సంబంధించిన అంశంలో ఆస్తికి సంబంధించిన ఉమ్మడి ఆస్తికి సంబంధించిన హక్కుల విషయంలో భేదాభిప్రాయాలు వచ్చాయని, అది ఆ 5 సంవత్సరాలు కొనసాగిన తర్వాత అది కోర్టు దాకా వెళ్ళిన నేపథ్యం ఉంది. అది కుటుంబపరమైన అంశం. ఇక్కడ కూడా దాంట్లో అక్కడ రాజశేఖర రెడ్డి గారు లేరు, దివంగతులయ్యారు రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ కేసీఆర్ కుటుంబాన్ని కనుక గమనించినట్టయితే కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇక్కడ కేసీఆర్ నాయకుడిగా, కేసీఆర్ అగ్రనేతగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుమారుడితో సమానంగా కూతుర్ని చూడట్లేదు అనేది ప్రజలు గమనించిన అంశం. అక్కడ రాజశేఖర్ రెడ్డి ఉన్నన్ని రోజులు కూడా కూతుర్ని ఎక్కువగా అభిమానించాడు. కూతుర్ని కానీ కొడుకుని కానీ సమాన స్థాయిలో చూసుకుంటూ వ్యవస్థను పెంచుకుంటూ వెళ్ళారు. ఇక్కడ కేసీఆర్ ఉన్న నేపథ్యంలో కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న పార్టీలో, తండ్రి నాయకత్వం వహిస్తున్న పార్టీలో కూతురికి అన్యాయం జరిగిందనేది కూతురు లేఖ ద్వారా స్పష్టత ఇచ్చిన అంశం. అంటే కూతురు లేఖ రాశారు, కవిత లేఖ రాశారు తండ్రి కంటే, అది ఎవరి గురించి రాశారు, ఎవరి కోసం రాశారు? కారకులు ఎవరు అంటే తండ్రే. ఇప్పుడు తండ్రి కూతుర్ని గౌరవించాలి. కూతురు ఏం కోరుకుంటుంది? ఏదైతే కుమారుడుగా ఉన్న కేటీఆర్కి ఎటువంటి హోదా, ఎటువంటి బాధ్యతలు, ఎటువంటి గౌరవం అయితే కల్పిస్తూ ముందుకు పోయారో, పార్టీపరమైన అంశాల్లో పూర్తిస్థాయి రాజకీయ కుటుంబం అయిన నేపథ్యంలో పూర్తిస్థాయి రాజకీయ నాయకులుగా కేటీఆర్ ఉన్నారు, కవిత ఉన్నారు. కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు. కేటీఆర్ మంత్రిగా చేశారు, కవిత ఎంపీగా చేశారు. కేటీఆర్ పార్టీకి సంబంధించి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నారు, అన్నీ తానే పార్టీలో ముందుకు పోతా ఉన్నారు. అయితే ఇక్కడ కేసీఆర్కి సంబంధించిన సన్నిహితులు తెలిపిన అంశం ఏంటంటే, గతంలో కవితకి కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేసే నేపథ్యంలో కవితకి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తాననే ఒక అంశం కేసీఆర్ గతంలో మాటిచ్చారు. ఆ వైపుగా కేసీఆర్ వెళ్ళట్లేదనే అంశం మీద కవిత ప్రశ్నిస్తూ ఉన్నారనేది అంతర్గత సమాచారం. దాన్ని సబ్జెక్టివ్ కరెక్షన్ అది. అయితే ఆ అంశంలో కవిత తీవ్రంగా బాధించబడ్డారు, బాధపడతా ఉన్నారు. తండ్రి మాట ఇచ్చినా కూడా ఆ విధంగా పార్టీలో న్యాయం జరగట్లేదు, పార్టీ వేదికల్లో తనకు ఆ గౌరవం లభించట్లేదు. వరంగల్ సభలో ఆమె ఫోటో లేకపోవడం అనేది ఈ యొక్క దానికి లేఖకి దారి తీసిందని అనుకోవచ్చు చంద్ర, ఎందుకంటే ఓన్లీ కేటీఆర్ కేసీఆర్ తప్పించి ఎవరు లేరు అనుకోవచ్చు. అయితే వరంగల్ సభ ఒక వేదిక. ఎలా వేదిక అంటే తన తర్వాత ఏదైతే కేసీఆర్ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ అధినేతగా, గతంలో టీఆర్ఎస్ అధినేతగా, టీఆర్ఎస్ సృష్టికర్తగా, ఉద్యమ నాయకుడిగా ముందుకెళ్తూ పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకత్వ వారసత్వం పూర్తి స్థాయిలో కేటీఆర్ అనే దాంట్లో అధినేత కేసీఆర్ చూపించాలనుకున్నారు, చూపించారు. అదే కాకుండా రాబోయే కాలంలో ఎన్నికలు జరిగినా ఇంకేదైనా జరిగినా అవసరమైతే ముఖ్యమంత్రి స్థానం కూడా కేటీఆర్కి ఇవ్వటానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడనే ఇండికేషన్ ఇచ్చారు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో కేటీఆరే నిర్వహించారు. అయితే దీంట్లో అసలు కవితకి వివాదంలో ఉంటారు, కవిత విభేదిస్తారు అనేది కేసీఆర్ అనుకోలే. ఏదైతే నాయకత్వ వారసత్వం కేటీఆర్కి ఇస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్లో ఉన్న సీనియర్ నాయకత్వం, ఉదాహరణకు మనం ఈటెల రాజేందర్ని తీసుకుందాం. గతంలో ఈటెల రాజేందర్తో సమానంగా ఉన్న నాయకత్వం అంతా కూడా కేసీఆర్ తర్వాత నాయకత్వాన్ని ఎక్స్పెక్ట్ చేశారు బీఆర్ఎస్లో. ఇప్పుడు రాజకీయాలంటే కుటుంబం కాదు, రాజకీయాలంటే ఒక రాజకీయ విధానంతో పార్టీ ముందుకు పోవాలి. ఆ విధంగా వచ్చింది ఉద్యమ పార్టీ. ఇది అన్ని పార్టీల లాగా కాకుండా, వారసత్వ రాజకీయాలు కాకుండా ఏదైతే కేసీఆర్తో కలిసి పనిచేసి నాయకత్వం ఉందో వాళ్ళు అధికారం పంచుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఆ రోజు వచ్చిన భేదాభిప్రాయం. ఇప్పుడు ఆ రోజు ఈటెల రాజేందర్ని డైరెక్ట్గా టార్గెట్ అయ్యారు. ఈటెల రాజేందర్ లాంటి సీనియర్ నాయకత్వం చాలామంది బీఆర్ఎస్లో ఉంది. వారంతా కూడా అంతర్గతంగా నాయకత్వ గౌరవం కోరుకున్న వాళ్ళే. అదే స్థాయిలో తీసుకుంటే హరీష్ రావు కూడా మొదటి నుంచి ప్రతి ఎన్నికల సందర్భంగా, ముఖ్యమంత్రి అయిన సందర్భం కానీ,
తర్వాత పార్టీ అధికారం మారిన సందర్భాలు కానీ, మధ్యలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కానీ హరీష్కి ప్రధానమైన గౌరవం లభించేది బయట. అప్పుడు అనేకమైన వార్తలు మనం చూసాం. ఆ రోజుల్లో కూడా వాళ్ళతో సన్నిహితంగా ఉన్నారని కానీ, ఇతర అంశాల్లో కానీ ఈ విధానమైన అంశాలన్నీ కూడా కుటుంబ పరంగా కూడా చర్చలు జరిగినాయి, సిట్టింగులు జరిగినాయి అనే వార్తలు గతంలో చూసాం. ఈ విధంగా చూసుకున్నప్పుడు రజతోత్సవ సభ సందర్భంగా హరీష్ రావు మనసు గాయపడుతుంది, హరీష్ రావుకి సరైన గౌరవం లభించట్లేదని సోషల్ మీడియాలో వాటిల్లో చూసాం. కానీ ఎక్కడా కూడా కవిత బాధపడుతున్నారు, కవిత అగౌరవంగా ఫీల్ అవుతున్నారు అనే వార్తలు మనం ఎక్కడా చూడలేం. అయితే రజతోత్సవ సభ పూర్తి చేసుకున్న తర్వాత దాని మీద ఏదైతే కవిత లేఖ రాశారో తండ్రికి, ఆ లేఖ బహిర్గతం అయిన తర్వాత కవిత ఎపిసోడ్ అనేది బయటకు వచ్చింది. తద్వారా అనేక అంశాలు ఏదైతే కుటుంబపరమైన ఉమ్మడి ఆస్తులకు సంబంధించి హక్కులు కోరుతూ ఉన్నారని, అదేవిధంగా తన తండ్రి గతంలో తనకి ఇచ్చిన హామీ ఏదో ఉందో పార్టీ పరంగా కవితను గౌరవిస్తారని, అదేవిధంగా రాబోయే కాలంలో ఏదన్నా ముఖ్యమంత్రి స్థానం ఉంటే అది కేటీఆర్కి ఇచ్చి ఆ విధంగా ఇద్దరిని గౌరవించుకుంటూ తండ్రి ముందుకు పోతానన్న మాట తన విషయంలో అమలు జరగట్లేదనే భావనతో కవిత పూర్తి స్థాయిలో హర్ట్ అయ్యారని మనం ఈ వార్తల ద్వారా చూస్తున్నాం. అయితే ఇప్పుడు దీనికి సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన తీరుని మనం ఏ విధంగా చూడాలి? అంటే 6 నెలల్లోనే అంటే ఓడిపోతే బిడ్డ ఓడిపోతే 6 నెలల్లోనే ఎమ్మెల్సీని చేశారు అని చెప్పేసి బిడ్డకి అందరికీ పదవులు కల్పించారు అనేది, ఎమ్మెల్సీని చేశారనే విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు. కుటుంబ పాలన అని చెప్పి పదే విమర్శించారు కదా. ఇప్పుడు కవిత విషయంలో ఎటువంటి స్టాండ్ తీసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గానే ప్రధానంగా చూస్తాం మనం. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద పోరాటాలు చేసి తద్వారా బీఆర్ఎస్ మీద పోరాటం చేసి తద్వారా నాయకుడిగా ఎదిగి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈ విధానంలో ఈ చర్చలు కొనసాగుతున్నా తనకు ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ని మర్చిపోడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏదైతే బీసీలకు సంబంధించిన అంశంలో వాళ్ళకి బర్రెల్ని, గొర్రెల్ని లేదా చేప పిల్లల్ని ఇట్లా ఇచ్చి వాళ్ళని అమ్ముకుంటూ దాని మీద జీవనం కొనసాగించమని చెప్పి కేసీఆర్ ఆ విధమైన పథకాలు చేపట్టాడు తప్ప వాళ్ళు ఆర్థికంగా స్థితిగతులు మార్చే విధంగా వాళ్ళని ఆర్థికంగా మార్చటమే కాకుండా ఒక రాజకీయ అంశాల్లో కానీ ఇతర అంశాల్లో కానీ ప్రజాప్రతినిధిగా తీర్చే క్రమంలో కానీ రాజ్యాధికారంలో వాళ్ళని పూర్తిస్థాయి బాధ్యతల్లో ముందుకు తీసుకెళ్లే క్రమంలో కానీ బీసీలని ముందుకు తీసుకెళ్ళలేదు కేసీఆర్ అని ఆయన ప్రధానంగా విమర్శలు చేస్తూ ఉంటాడు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో కవిత పార్లమెంట్ సభ్యురాలుగా ఓటమి పాలైన 6 నెలల్లోనే ఎమ్మెల్సీగా శాసనమండలి సభ్యురాలుగా చేసి ముందుకు తీసుకెళ్లారు. తన కూతురుకో న్యాయం బయట బీసీలకో న్యాయంగా కేసీఆర్ చూస్తూ ఉంటారనేది దీని మీద ప్రధానమైన విమర్శలు. ఇప్పుడు దళితులకి బీసీలకి ఉద్యోగాలు అవసరం లేదా, లేకపోతే ప్రజాప్రతినిధిగా ఉండాల్సిన అవసరం లేదా, బర్రెలు గొర్రెలు పెంచుకుంటూ బతకాల వాళ్ళు, అదేవిధంగా నీ కుటుంబ సభ్యురాలు అయితేనేమో ఎంపీగా ఓడిపోయిన శాసనమండలి సభ్యురాలుగా రాజ్యాధికారంలో కొనసాగాల అనేది రేవంత్ రెడ్డి ప్రధానంగా విమర్శ చేసిన అంశం. ఇది బీసీలు కానీ వీళ్ళంతా కూడా ఎస్సీలు కానీ ఆలోచించదగ్గ ప్రశ్నే. ఇటువంటి విమర్శ రాజకీయ విమర్శ అనేది ముందుకు పోతానే ఉంటుంది. ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు అసలు మనం ఆలోచించాల్సింది నిజంగానే కవిత రాయబారం నడిపారా అనే నేపథ్యంలో ఇప్పుడు పెద్దలు ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్త ఏదైనా మీరు రాజకీయంగా షర్మిలాకి సంబంధించిన వార్త కానీ గతంలో ప్రజారాజ్యానికి సంబంధించిన వార్త కానీ మళ్ళీ మీరు వేరే అంశం పోతున్నారు అంటే మాట్లాడదాం అది. అయితే రాజకీయ అంశాల్లో ఏ అంశం మీద వార్త వచ్చిన ఆంధ్రజ్యోతిలో పక్కా సమాచారంతో ఆ వార్త అనేది ఆంధ్రజ్యోతిలో వస్తుంది. మీరు ఏ వార్తను చూసుకోండి, ప్రజారాజ్యం పార్టీ వస్తుందా, అదేవిధంగా జనసేన వస్తుంది, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టే సందర్భంలో, అదేవిధంగా షర్మిలాకి సంబంధించిన పార్టీకి సంబంధించిన వ్యవహారాలు, ఈ విధానాలు అన్నింటిలో కూడా ఆంధ్రజ్యోతి రాసే కథనం ఏది కూడా తప్పు కాలేదు.
అన్నీ కూడా ముందు పోయినాయి. మీరు చెప్పే జెండా పీకేస్తారనే వార్త సరే, క్యాప్షను ప్రజారాజ్యం అభిమానులకి బాధించవచ్చు, కానీ దాని అర్థం ప్రజారాజ్యం జెండా పీకేస్తారా అనే దాని అర్థం అంటే పార్టీని ఆఫ్ చేస్తారా, లేకపోతే పార్టీని తీసేస్తారా, పార్టీని ఇప్పుడు ఏదైనా ఒకటే అర్థం. జెండా పీకేస్తారా అనేది వాళ్ళు ఘాటుగా పెట్టారు. అది ప్రజారాజ్యం అభిమానులుగా, చిరంజీవి అభిమానులుగా, లేకపోతే సామాజిక వర్గ అభిమానులుగా చాలామందిని బాధిస్తుంది ఆ క్యాప్షన్. అంటే గౌరవంగా ముందుకు పోవాలి. సామాజిక కోణంలో ఆంధ్రజ్యోతి రాసింది. ఆంధ్రజ్యోతి వర్గం, ప్రజారాజ్యం వర్గం వేరు కాబట్టి సామాజిక వర్గ కోణంలో ఆలోచించారు, బాధపడ్డారు. కానీ ఏదైతే ఆ క్యాప్షన్కి సంబంధించిన అర్థాన్ని కనుక మనం సానుకూలంగా తీసుకున్నట్టయితే ప్రజారాజ్యం జెండా పీకేస్తారా అనేదాన్ని మన సాఫ్ట్ నేచర్లో తీసుకుంటే పార్టీని ఆఫ్ చేస్తారా అనే క్రమంలో పార్టీని విలీనం జరిగింది. తర్వాత చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో కలవటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో 18 మంది శాసనసభ్యులు కలవటం జరిగింది. దానికి సంబంధించి కేంద్ర మంత్రిగా చిరంజీవి గారు బాధ్యతలు తీసుకుని ముందుకు పోయే నేపథ్యం ఉంది. చందు గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్గా ఒక సామాన్య ప్రజలకు ఉండేటువంటి డౌట్ మిమ్మల్ని అడుగుతున్నా, కొద్దిగా క్లియర్ చేయండి. చెప్పండి. ఒకప్పుడు మనం ఎన్టీ రామారావు నుంచి దించేసి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన క్రమంలో కూడా చంద్రబాబు నాయుడు గూటికి ఎమ్మెల్యేలు లేనప్పటికీ కూడా 30 మంది ఉన్నారు, 40 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు అని చెప్పేసి ఇలా గంటకి మన క్రికెట్ స్కోర్ పెరిగినట్టుగా పెరుగుతూ పోవటంతో నిజానికి అటు ఇటుగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆయన గూటికి చేరారు అనేది ఒక వార్త. ఓకే, దాంట్లో వాస్తవం ఎంత తర్వాత చెబుతున్నారు మీరు. సో అదేవిధంగా ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పీకేసే పరిస్థితి లేకపోయినప్పుడు కూడా పీకేస్తున్నారు అనే వార్త రావడం వల్ల అటు ఇటుగా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ గూటికి చేరే పరిస్థితి ఉంది. కాబట్టి 18 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారో అనేటువంటి ఆలోచనతోటి చిరంజీవి గారు పార్టీ విషయంలో ఆ యొక్క ఏదైతే విలీనం అనేటువంటి చర్య తీసుకున్నారో అనేది ప్రజారాజ్యం అభిమానులు కానీ చిరంజీవి అభిమానులు కానీ అనే మాట. నిజానికి ఇటువంటి వార్తల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పరిస్థితి ఉందంటారా? అంటే ప్రజారాజ్యంలో జరిగింది అది కాదు. మీరు ఎన్టీఆర్ గారు విషయంలో జరిగిన అంశం వేరే అంశం. ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో కుటుంబం అంతా ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబం కానీ, నారా కుటుంబం కానీ, అదేవిధంగా ఎన్టీఆర్ ఎమ్మటే ఉండి పార్టీని ఎవరైతే స్థాపించిన హేమీలు ఉన్నారో, తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్దలు ఉన్నారో, వాళ్ళంతా కూడా ఆ రోజు ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా ఉన్నారు. వారంతా పావులు గదిపారు, ముందు తీసుకెళ్లారు. ఆ విధంగా పార్టీని రివైవ్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ ముందుకు పోవటం జరిగింది. అది ఒక అంశం. సరే, దాంట్లో ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది. దాంట్లో ఎన్టీఆర్ గారికి ఒక అభిమానంతో పాటుగా ఆయనతో ఉండే నాయకత్వం ఉంటుంది. కాబట్టి తిరిగి అధికారంలోకి రావాలి, అధికారం మళ్ళా చీలకుండా, ఎమ్మెల్యేలు చీలిపోకుండా గవర్నర్ దగ్గర కలిసే సందర్భం కానీ, రాజకీయంగా ముందుకు పోయే క్రమంలో కానీ ప్రభుత్వం ముందుకు పోవాలనుకునే వ్యవస్థ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన వ్యవస్థ ఆ రోజు కొనసాగింది, అది జరిగింది. ప్రజారాజ్యం విషయంలో కనుక తీసుకున్నట్టయితే ప్రజారాజ్యం విషయంలో చిరంజీవి గారు 18 మంది శాసనసభ్యులను గెలిపించుకున్నారు. ఒక కొత్త పార్టీ, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పార్టీ పోటీ చేసిన క్రమంలో వెంటనే 18 మంది శాసనసభ్యులను గెలిపించుకుని ముందుకెళ్ళిన పార్టీ. ఈ క్రమంలో రాజకీయాల్లో అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు చిరంజీవితో సత్సంబంధాలు కొనసాగిస్తూ కొన్ని చర్చలు అనేవి కొనసాగించారు. ఆ చర్చలు జరుగుతున్న క్రమంలో, గౌరవప్రదమైన చర్చలు కొనసాగుతున్న క్రమంలో చిరంజీవి గారికి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న సత్సంబంధాలతో చర్చలు కొనసాగుతున్న సందర్భంలో అది ముందుకెళ్లే క్రమంలో ఆంధ్రజ్యోతి కథనం అనేది రాసింది. ఆంధ్రజ్యోతి కథనం రాసిన తర్వాత పరిస్థితి డెవలప్ అవ్వాల. ఏదైతే యూపీఏ ప్రభుత్వం, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చిరంజీవి గారితో కలిసి సత్సంబంధాలతో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో ప్రజారాజ్యం విలీనమై ముందుకెళ్లే పరిస్థితి మీద చర్చలు, అదేవిధంగా ప్రజారాజ్యంగా ఉండి పోరాటం చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో సాధ్య అసాధ్యాల మీద
చిరంజీవి గారు వారి సన్నిహితులు కలిసి చర్చించుకుని ముందుకెళ్తున్న నేపథ్యం. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజారాజ్యంలో యువరాజ్యం అధినేతగా ఉన్నారు. ఆ రోజుల్లో అల్లు అరవింద్ గారు ఉన్నారు కుటుంబం వైపు నుంచి. మొత్తంగా చూసుకున్నప్పుడు పార్టీ కొనసాగించితే మంచిదా, పార్టీ కొనసాగిస్తూ ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేసి ముందుకెళ్లే క్రమం మంచిదా, లేదా కాంగ్రెస్ పార్టీతో స్నేహభావంతో మిత్రత్వంతో ముందుకు పోయే పరిస్థితి మంచిదా, లేదా విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఏదైతే తనకున్న ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలు కాంగ్రెస్ ఆలోచనలు కలిపి చర్చించుకుని దాని మీద ముందుకెళ్ళే నేపథ్యంలో రాజకీయంగా ఏ విధానం మంచిది అనే ఆలోచనతో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజారాజ్యం మీద ఆ వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చింది. తర్వాత ఆ క్రమంలో చర్చలు కొనసాగాయి. ఆ వార్త వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాతనే ఆ ప్రక్రియ కొనసాగింది, ముందుకెళ్ళింది. అంటే మెయిన్గా ఏంటంటే వార్తాపత్రికల్లో వచ్చే వార్తలు ముందుగానే ఊహించి రాసిన వాటి వల్ల ఇంపాక్ట్ అనేది ఉంటుందా అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, నిన్న కాంగ్రెస్తో రాయబారం అన్నా రాయబేరం అన్నా లేకపోతే మధ్యవర్తిత్వం అన్నా లేదా కాంగ్రెస్తో మాట్లాడుకోవటం అన్నా కాంగ్రెస్ కవిత గారితో చర్చలు చేస్తున్నారన్నా అంటే అర్థం మారుతుంది. ఏదైతే హెడ్డింగ్లో అంటే గౌరవం ఇప్పుడు కాంగ్రెస్ కవిత చర్చలు కొనసాగిస్తున్నారు అంటే దీంట్లో ఎవరు ముందుగా చర్చలకి తెరదీశారు, ఎవరు కోరారు అనేది లేదు. కవిత రాయబారం అంటే కవిత ఇంట్రెస్ట్ చూపారు, ఆ ముందుకెళ్ళారని. అంటే ఇది జర్నలిస్టిక్ భాషలో ఈ విధంగా మనం రాసుకుంటాం. అంటే ఎవరికి గౌరవం ఇవ్వాలి, ఎవరికి తగ్గియాలి అనే రాసే విధానంలోనే లేదు క్వశ్చన్ మార్క్గా అసలు పాఠకుడు అట్రాక్ట్ అయ్యి ఆ వార్తలకు వెళ్ళే నేపథ్యం. అదే ఇప్పుడు తమ్మెల్లో మారింది. అసలు లేని తమ్మేలు పెట్టుకుంటాం ఇప్పుడు సోషల్ మీడియాలో. నిజంగానే ఆ విధంగా స్పందించారా, ఆ విధంగా అన్నారా, అదేంది అట్లా ఉంటుంది కదా అనే దాంట్లో తమ్మేలు అని నిజంగా తమ్మేలు నిజంగా పెట్టుకున్నా అది జరిగింది కాదనే పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాకి వచ్చింది. ఇప్పుడు మీరు తమ్మేలు పెట్టినా నిజం ఉండదు దాంట్లో. ఆ నాయకుడు మాట్లాడినా కూడా ఆ విధంగా తమ్మేలు ఈ విధంగా అయినా ఉండదు. మొత్తం వింటేనే ఆ వ్యాఖ్య దాంట్లో దొరికితే ఆ వీడియోలో ఇది నిజమైన తమ్మేలు అనే పరిస్థితిలోకి వచ్చాం మనం. ఇంకోటి చందు, ఇప్పుడు ఇది ఏది పడితే అది మాట్లాడితే ఎలా, కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యాన్ని మనం ఏ విధంగా చూడాలి ఒకసారి అది అంటే ఇది ముఖ్యంగా గమనించాలి. ఇప్పుడు వారు కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, కేంద్రంలో ప్రధానమైన నాయకత్వంలో ఉన్నారు. అదే వార్తలో ఎంపీ రఘునందన్ రావుకు సంబంధించి మాట్లాడిన విధంగా మనం దాంట్లో చూస్తున్నాం వార్తని. కానీ రఘునందన్ రావు కూడా ఆ విధంగా మాట్లాడరు. రఘునందన్ రావు మాట్లాడారు అంటే దాని మీద శాంటిటీ ఉంటేనే మాట్లాడతారు. కాకపోతే ఇతరులు పార్లమెంట్ సభ్యులు మాట్లాడేటప్పుడు అది పార్టీ మీద ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఈటెల రాజేందర్ మాట్లాడారు కిషన్ రెడ్డి మీద. ఇప్పుడు ఆ విధంగా ఎందుకు అనుకోకూడదు? కిషన్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్య ఈటెల రాజేందర్కి సంబంధించి ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి మీద తీవ్రమైన పదజాలంతో మాట్లాడారు అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. అదేవిధంగా పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు వీళ్ళంతా లైన్ దాటి మాట్లాడే నేపథ్యం ఉంటే ఆ అధికార ప్రతినిధికి మీడియాకి దూరంగా ఉండాలని సూచనలు చేస్తారు. పార్లమెంట్ సభ్యులు కానీ సీనియర్ నాయకులను కానీ కట్టుదిట్టం చేసే పరిస్థితి లేదు బీజేపీలో. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి చాలా విషయాల మీద స్పందించరు, ఇది స్మూత్గా పోతారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నప్పుడు కిషన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల మీద స్పందించకుండా అసలు బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ గురించి మాట్లాడే వాళ్ళని మీరు పార్టీ నిబంధనలు లోబడి అంటే ఎక్కడన్నా జాతీయ పార్టీ రాష్ట్రంలో బీఆర్ఎస్ మీద పోరాడిన పార్టీ కాంగ్రెస్ మీద పోరాడుతున్న పార్టీ అసలు వీళ్ళిద్దరి గురించి మాట్లాడొద్దని ఎవరు చెప్పారు? అంటే ఏ విధంగా కరెక్టు? మనం అసలు ఒక పాఠకుడుగానో లేకపోతే వ్యాఖ్యని ఒక సామాన్యుడుగానో ఆలోచిద్దాం. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ ఎవరి మీద పోరాటం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి. పోరాటం చేయాలి, మరి నువ్వు మాట్లాడాలిగా. బీజేపీ అధ్యక్షుడిగా నీకు ఒక బీజేపీలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నావు, లేదంటే రీజనల్ పార్టీలు మద్దతు కావాలి అని అనుకున్నప్పుడు నీకు బీఆర్ఎస్ మద్దతు కావాలంటే వ్యూహంలో భాగంగా ఉండు, కానీ రాష్ట్ర పరిస్థితుల్లో స్పందించాలి. ఇప్పుడు నీకు సాక్షాత్తు
బీఆర్ఎస్ అధినేత కూతురే మీరు బీజేపీ మీద మాట్లాడితే బాగుంటుంది అనే మాట మాట్లాడారు. ఓకే, బీజేపీ బీఆర్ఎస్తో మిత్రత్వం ఉంది, మనం కాంగ్రెస్ తోటైనా మాట్లాడాలిగా. దశాబ్దాల వైరుధ్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ సంబంధించి బీజేపీ ఏ విధంగా స్పందిస్తుంది? అదే బండి సంజయ్ ఎంత తీవ్రత స్థాయిలో మాట్లాడుతున్నారు, ఈటెల రాజేంద్ర ఎంత తీవ్రంగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి ఏమైనా వ్యక్తిగతంగా శత్రుత్వం ఉందా? కాదు, ముఖ్యమంత్రితోటో లేకపోతే ఇతర నాయకులతోటో ఎవరికి రాజకీయ వైఖరే తప్ప వ్యక్తిగత శత్రుత్వం ఉండదు. దీంట్లో వ్యక్తిగతంగా కొట్టుకునేది ఏమి ఉండదు. రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు నీకు కిషన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నారు, అదేవిధంగా కిషన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు, కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పట్ల ఏ విధంగా స్పందిస్తున్నారు. అసలు స్పందించకుండా అంత స్మూత్గా నాయకత్వం ఎలా చేయగలుగుతున్నారు అంటే కిషన్ రెడ్డి మీద మనం వ్యతిరేకంగా మాట్లాడడం కాదు. కిషన్ రెడ్డి అన్న చాలా పెద్ద మనసుతో ముందుకు పోతూ ఉంటారు. అంటే వారు ఏంటంటే సన్నిహితంగా స్నేహభావంతో ముందుకు పోతూ ఉంటారు. ఇక్కడ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే మనం మాట్లాడుకునే క్రమంలో కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ మీద స్పందించాలి తీవ్రంగా, బీఆర్ఎస్ మీద స్పందించాలి తీవ్రంగా. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. రాష్ట్రంలో పటిష్టంగా ముందుకు పోవాలంటే గతంలో అదే బండి సంజయ్ విరుచుపడ్డారు బీఆర్ఎస్ నేతల మీద కానీ కాంగ్రెస్ నేతల మీద కానీ ఎంఐఎం మీద కానీ రోజు విరుచుకుపడతా ఉంటారు. ఇప్పుడు మన మావోయిస్టులకు సంబంధించి శాంతి చర్చలు జరగాలంటే సమస్య లేదు, శాంతి చర్చలు జరిగే పరిస్థితే లేదని తీవ్రమైన భాషతో విరుచుకుపడ్డారు. మరి కిషన్ రెడ్డి గారు ఎక్కడ తీవ్రమైన భాషతో కాదు, తీవ్రంగా స్పందించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే చాలా స్మూత్గా రాజకీయాలు చేసుకుంటూ ముందుకు పోతారు. అయినా దశాబ్దాలకు సంబంధించి ఆయన పార్టీకి అధినేతగా ఉంటా ఉన్నారు, అధ్యక్షులుగా ఉంటా ఉన్నారు. గతంలో యూత్ అధ్యక్షుడిగా చేశారు, కేంద్రంలో అనేక పదవులు చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు. వారి వైఖరి వారికి సానుకూలంగా ఉంది, అయినా కూడా రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడాలి? రఘునందన్ రావు గారినో లేదంటే ఈటెల రాజేందర్నో ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడు దాన్ని ఓపెన్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పార్టీకి లోబడి మాట్లాడాలి. అంతర్గతంగా చిన్న ఎస్ఎంఎస్ చాలు, మనం పార్టీకి లోబడి మాట్లాడుకుందాం లేదా ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. దాన్ని వేదికల ద్వారా లేకపోతే ఇతరుల ద్వారా మీడియా ద్వారా ఎందుకు అవసరం అంటావా? అది ఆయన చెప్పేదే ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి ఇంటర్నల్ గా మాట్లాడుకోవచ్చు. పత్రికాముఖంగా డైరెక్ట్ మీడియాకి చెప్పాల్సిన అవసరం ఏంటంటే ప్రజల్లో అతనుకున్న ఇమేజ్ ని కొద్దిగా కాపాడుకోవడం. అట్లా కాదు, ఇప్పుడు అవసరం ఏందంటున్నా. ఇప్పుడు ఏది పడితే అదే మాట్లాడితే ఎట్లా? పార్టీకి స్థాయిని బట్టి పార్టీ లైన్లో మాట్లాడుకోవాలనేది. ఇప్పుడు బహిరంగంగా మాట్లాడుకునేది పార్టీ లైనా? ఇప్పుడు నీకు ఒక ఎంపీఏ మాట్లాడుకుందాం అనుకున్నాం, మాట్లాడాడు రఘునందన్ రావు గారే ఎగ్జాంపుల్, ఏదైనా అంశమే మాట్లాడారు, అది పార్టీ లైన్ కాదు. దానికి బహిరంగంగా ఒక తోటి పార్లమెంట్ సభ్యుడిని ఏ విధంగా కించపరుస్తావు సమాజంలో? మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి నిజంగానే పార్టీకి లోబడి కాదు, పార్టీ పరిధి దాటాడు, షోకాజ్ నోటీసి లేదంటే అత్యవసర సమావేశం పెట్టు, కూర్చోబెట్టు, మాట్లాడు. ఇదే నన్ను అడిగితే అసలు ఇదే పార్టీ పరిధి దాటి మాట్లాడినట్టు అవుతుంది అధ్యక్షుడైనా కూడా. అంటే తను అధ్యక్షుడిగా ఉన్నాడు, తన యొక్క కంట్రోల్లో ఉంది అని చెప్పడానికి అదొక చర్య ఉండొచ్చు కదా చంద్రు? కరెక్టే. నేను అనేది ఇప్పుడు ఏ వేదిక మీద మాట్లాడినా అంటే లోపల మనం ఎక్కడ మీటింగు దేని సందర్భంగా వ్యాఖ్యానించారని మనం దాంట్లోకి వెళ్ళలేదు. కానీ ఎక్కడ మాట్లాడినా బహిరంగంగా తోటి పార్లమెంట్ సభ్యుల మీద, తోటి నాయకత్వం మీద వాళ్ళని బాధించే విధంగా ఓపెన్గా మాట్లాడటం ఒక అధ్యక్షుడిగా సరైన విధానం కాదనేది నా ఆవేదన. ఓకే ఓకే అర్థమైంది. సో ఇకపోతే మొన్న 2 డేస్గా జరుగుతున్నటువంటి ఏదైతే మహానాడు సభ ఉందో ఆ వేదికగా తెలంగాణ రాష్ట్రం గురించి కూడా మాట్లాడుతూ 2 రాష్ట్రాలు నాకు సమానమే అనేది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ముఖ్యంగా మహానాడు జరుగుతున్న తీరు కానివ్వండి, అది కాకుండా కడపలో పెట్టినటువంటి ఈ యొక్క మహానాడు సంబంధించి మీ అభిప్రాయం చెప్పండి చంద్ర. ఇది చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి 2 రాష్ట్రాలు నాకు సమానమే అంటారు. గతంలో 2 కళ్ళు అన్నారు. ఆయన ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలు చేసే వ్యక్తి. అంటే భారతదేశంలో విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారు అంటే వాళ్ళల్లో మొదటి వరుసలో వచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎక్కడ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించడం లేదా
ఆ సాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించడం, అయిన వాళ్ళైనా బయట వాళ్ళైనా, అంటే చాలా సిస్టమేటిక్గా పార్టీని నడుపుతూ ఉంటారు. ఆయన మాట్లాడే ఏ దాన్నైనా చూసుకోండి, భాష కానీ, మనిషి ఉండే విధానం, ప్రవర్తించే తీరు, అదేవిధంగా ఆయన అంశాల మీద స్పందించే తీరు, ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా ముందుకు పోతారు అనే అంశాలను గమనించినట్టయితే నిబద్ధతతో క్రమశిక్షణతో పార్టీని నడుపుతూ ముందుకు పోయే వ్యక్తి చంద్రబాబు నాయుడు. గత 43 సంవత్సరాలుగా ఆయన చాలా క్రియాశీలమైన రాజకీయాలు చేస్తూ ముందుకు పోతున్న వ్యక్తి. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవిస్తే తర్వాత కాలంలో ఆయన పార్టీ బాధ్యతలు చేపట్టి నుంచి నేటి దాకా తెలుగుదేశాన్ని గమనించినట్టయితే చాలా పటిష్టమైన వ్యవహారంతో తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తారు. తెలుగుదేశం పార్టీకి ఇంకో గొప్పతనం ఉంది. బూత్ కమిటీలు భారతదేశంలో చాలా పటిష్టవంతంగా ముందుకు తీసుకెళ్లిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బూత్ కమిటీల నేపథ్యం కూడా ఆంధ్రప్రదేశ్ కంటే తెలుగుదేశం బూత్ కమిటీలు తెలంగాణ ప్రాంతంలో చాలా పటిష్టవంతంగా ముందుకు పోయేది. ఆ విధంగా ఇప్పుడు అందులో భాగంగానే నీకు ఈ రోజుకి తెలంగాణలో 10 జిల్లాలు ఉంటే ఖమ్మం జిల్లా తెలుగుదేశానికి ఈ రోజుకి చాలా పటిష్టమైన నాయకత్వంతో ముందుకు పోతా ఉంది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా హైదరాబాద్ ప్రాంతంలో శాసనసభ్యులు తెలుగుదేశంలో గెలిచారు. అప్పుడు అవతల గాంధీ కానీ, యువతల గోపీనాథ్ గారు కానీ, వీళ్ళంతా కూడా తెలుగుదేశం శాసనసభ్యులుగా గెలిచారు. దాని తర్వాత ఓటుకు నోటు కేసు జరగటం, దాని తర్వాత ఆయన పార్టీని ఆంధ్రప్రదేశ్లో కొనసాగించుకోవాలి, ఈ గొడవలు ఇవన్నీ వద్దనుకుని దాని మీద ఆయన తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్లో పరిమితం చేసుకుని ముందుకు పోతూ ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, కూటమి ఇది జరిగిన తర్వాత కూటమిలో ప్రధాన భూమిక కీలకగా ఉన్న తెలుగుదేశం పార్టీని బీజేపీ సలహాలు సూచనలు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కూటమి తెలంగాణలో కూడా కొనసాగే పరిస్థితికి ఉంటుంది అనే ఆలోచన చాలా. మొన్న ఎలక్షన్ల సందర్భంగానే ముందుకు పోతుంది అని అనుకున్న నేపథ్యం ఉంది. అయితే తెలంగాణకి రేవంత్ రెడ్డి పోటీ చేయటం, తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి అవకాశం ఉంటుందన్న నేపథ్యం, ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేసింది, కేటీఆర్ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. కాబట్టి తెలుగుదేశం క్యాడరు, తెలుగుదేశం అభిమానులు అవమానించబడ్డారు అనే యొక్క సెంటిమెంట్ బాగా జనాల్లోకి వెళ్తే ఆ సందర్భంలోనే ఔటర్ రింగ్ రోడ్ మీద కానీ, హైదరాబాద్లో కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే భారీ ర్యాలీలు కొనసాగించారు. అంటే రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కాదు, సాఫ్ట్వేర్కి భారతదేశంలో అత్యున్నత స్థానం హైదరాబాద్ వేదికగా కలిగింది. దానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు అనుకున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్లో రంగంలో తాము ఉద్యోగం చేయడానికి ప్రధానమైన కారణం మల్టీనేషనల్స్ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్కి రావటం, సైబరాబాద్ సిటీని ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు అని భావించిన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులంతా కూడా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించి ర్యాలీలు నిర్వహించారు. అక్కడ స్టేడియంలో పెద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఇవన్నీ కొనసాగినాయి. ఈ నేపథ్యంలో తెలంగాణని కూటమి మరొకసారి ఆలోచన చేస్తుంది తెలంగాణ వైపు. ఒక పక్క జనసేన, బీజేపీ, తెలుగుదేశంగా ఉన్న పార్టీలు, బీజేపీ గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు పోటీ చేసి విజయం సాధించింది. ఇప్పుడు బీజేపీలో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా అత్యున్నత గౌరవం పొందుతూ ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్కి ఉండేది ఆ గౌరవం, అదే స్థాయిలో మోడీ గారు పవన్ కళ్యాణ్తో పాటుగా చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా లోకేష్ గారు, వీరిద్దరిని చాలా అత్యున్నత స్థాయి గౌరవిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. దానికి ఈ మధ్య జరిగిన పరిస్థితులు మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు వెళ్ళిన నేపథ్యంలో కలిసి ముందుకెళ్లే ప్రక్రియ కానీ, అమిత్ షా తనతో పాటుగా చంద్రబాబు నాయుడిని బయటికి తీసుకెళ్లే నేపథ్యం కానీ, మొన్న జరిగిన ప్రధానమంత్రి అధ్యక్షత జరిగిన సీఎంల సమావేశంలో కానీ, అదేవిధంగా లోకేష్ గారిని డిన్నర్కి పిలిచి ఫ్యామిలీతో, కుమారుడితో 2 గంటలు వెచ్చించి సమయం వెచ్చించి ముందుకు పోలే నేపథ్యం కానీ, వీటన్నిటిని మొత్తంగా తీసుకుంటే తెలంగాణలో కూటమి ప్రవేశం, రాబోయే ఎన్నికలకు ముందుకు పోయే ప్రక్రియ, తెలంగాణలో కూటమి సహకారంతో బీజేపీ తప్పనిసరిగా అధికారంలోకి రావాలని నెక్స్ట్ ఎన్నికల లక్ష్యంగా బీజేపీ తెలంగాణలో తప్పనిసరిగా ప్రభుత్వం
ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో వ్యూహ ఆలోచనలో ఉందనేది ఇప్పుడు నడుస్తున్న రాజకీయాల్లో చర్చ. ఈ నేపథ్యంలో మహానాడు జరిగింది. మహానాడు జరిగిన నేపథ్యంలో తెలంగాణకి ప్రాధాన్యతనివ్వాలని మహానాడులో జరిగే తెలంగాణ నాయకులు మాట్లాడటం, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన తెలుగుదేశం నాయకులు కానీ ముఖ్య నేతలు కానీ మాట్లాడుతూ తిరిగి తెలంగాణలో తెలుగుదేశం తప్పనిసరిగా అడుగులు ముందుకేయాలని, అవసరమైతే అధికారం వచ్చే విధంగా పనిచేయాలని ఇటువంటి వ్యాఖ్యలు, సమావేశాలు, మీటింగులు, చిట్చాట్లు కొనసాగాయి. మొత్తంగా చూసుకుంటే అధినేతను కాదని కింద స్థాయి నాయకత్వం ఎప్పుడు కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు. అటువంటిది మహానాడులో తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ వైపుగా తెలుగుదేశం స్పీచెస్ కొనసాగాయి, చర్చలు కొనసాగాయి, మాటలు కొనసాగాయి. అంటే కూటమి వైపుగా ఒక ఆలోచన తెలుగుదేశం అధిష్టానం చేస్తున్నట్టుగా భావించాల్సిన అవసరం ఉంది. వెంటనే కూడా హైదరాబాద్ ఆఫీస్కి వచ్చి చంద్రబాబు నాయుడు రావడానికి కూడా అప్పుడు అందరూ అనుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణకి ఖచ్చితంగా తెలుగుదేశం ఆలోచిస్తుంది అనేది ఒక చర్చ అయితే జరిగింది కదా చంద్రు. అంటే తెలంగాణకి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తారు. తెలంగాణలో హైదరాబాద్ వేదికగా వారికి సొంత ఇల్లు ఉంది. అదేవిధంగా కుటుంబం వారం మీద ఒక రోజో 2 రోజో హైదరాబాద్లో ఖచ్చితంగా ఉంటారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్తో పాటుగా ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయాన్ని కూడా ట్రస్టే అంటారు. ఇప్పుడు ఏదైతే హాస్పిటల్లో బాలకృష్ణ బసవతారకం హాస్పిటల్కి ఎదురంగా కోట్లాది రూపాయల ట్రస్ట్ ద్వారా సేవలు చేస్తూ ఉన్నారు. అదే ట్రస్ట్ ద్వారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా ఆ స్కీమ్ని బయటికి తీసుకొచ్చారు. ఆ స్కీమ్ని ప్రతి ఇంటికి ప్రతి మనిషికి 2.5 లక్షల రూపాయలు, మొత్తంగా కుటుంబానికి 25 లక్షల రూపాయలు హెల్త్ స్కీమ్ వచ్చే విధంగా ఒక పాలసీ తీసుకొచ్చి ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంట్లో బసవతారకం ట్రస్ట్ యొక్క నిధులు ఖర్చించా. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. వారు ఎప్పుడు సినిమా ఇండస్ట్రీని దూరంగా ఉంచుకోలేదు. ఆయన కూడా సినిమా ఇండస్ట్రీని గౌరవిస్తూనే పోతారు. ఇక్కడ నీకు ఆ గౌరవంలోనే బెదిరింపుకి వెళ్ళిన నేపథ్యంలో ఇక్కడ రిటర్న్ గిఫ్ట్లు స్టార్ట్ అయినాయి. దాని మీద పూర్తి స్థాయి విచారణలో మీరు అనుకున్న విధానాలన్నీ తెర మీదకి వస్తాయి. అందులో ఆ విచారణలో ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు ఆ తనిఖీలు అనేవి ప్రారంభమైనాయి. ప్రారంభమైన దాంట్లో ఇప్పుడు ఏదైతే ధరలు, వాటర్ బాటిల్ 50 రూపాయలు, అదేవిధంగా దాని మీద ఎక్స్పైరీ డేట్లు, అసలు అవి ఎక్కడి నుంచి తయారవుతాయి, ఇది నీకు గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వచ్చేవి ఆ డివిజన్ కేంద్రాల్లో అమ్మే పరిస్థితి ఉంటుంది. అదేం పెద్ద కంపెనీల నుంచి ఏమి తినుబండారాలు ఏమి రావు. దాని మీద ధరలు వచ్చినా, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చినా, ఎక్స్పైరీ డేట్ వచ్చినా అదంతా కూడా సంస్థలు రిజిస్టర్డ్ కూడా ఉండే సంస్థలు కావు. అవి రొటీన్గానే జరుగుతాయి. కూల్ డ్రింక్స్ కానీ, అదేవిధంగా గోళీ సోడాలు కానీ, ఇవన్నీ కూడా ఎటొచ్చి కంపెనీ నుంచి వచ్చే మన సోడాలు, కూల్ డ్రింకులు తప్ప ఇవన్నీ కూడా రూరల్లో అక్కడ లోకల్ తయారీలోనే వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఈరోజు కథనంలో మనం చూసుకున్న నేపథ్యం ఉంటే వాటర్ బాటిల్ 50 రూపాయలని, పాప్కార్న్ ధర సినిమా టికెట్ కంటే అధికంగా ఉందని, తినుబండారాల ధరలు అధికంగా ఉన్నాయని ఈ విధానాన్ని గుర్తించారు. గుర్తించిన నేపథ్యంలో అక్కడక్కడ ఒక థియేటర్కి అయితే అసలు పర్మిషన్ లేదే బయటకు వచ్చింది. కాబట్టి ఈ పూర్తి స్థాయి విచారణ, అన్ని థియేటర్లు తనిఖీలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న థియేటర్లు అన్నీ కూడా తనిఖీలు జరిగే నేపథ్యం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో తనిఖీలు జరిగినాయి పూర్తి స్థాయిలో అంటే ఆటోమేటిక్గా తెలంగాణలో కూడా జరుగుతుంది. ఎంత ప్రభుత్వంలో ఉన్నా, కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నా, నీకు ఆంధ్రప్రదేశ్లో తనిఖీలు చేస్తున్నప్పుడు తెలంగాణలో తనిఖీలు చేయకుండా ఉండరు. లేదా వాళ్ళు తనిఖీలు జరుగుతాయనే ఉద్దేశంతో మెరుగులు దిద్దుకోవాల్సిన పరిస్థితి అయినా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది ఈరోజు వార్తలకు సంబంధించిన అప్డేట్స్. మరో అంశంతో రేపు కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.